ఐపీఎల్ లీగ్ మొదలైన 5 రోజుల తర్వాత సన్ రైజర్స్ హైదరాబాద్ సొంత ఇలాకాలో తొలి పోరుకు సిద్ధమైంది. ఇవాళ ఉప్పల్ స్టేడియం వేదికగా సాయంత్రం 7:30 హైదరాబాద్ ముంబై ఇండియన్స్ జట్ల మధ్య పోరు జరగనుంది. తొలి మ్యాచ్లో కోల్కతా చేతిలో విజయానికి దగ్గరగా వచ్చిన ఆఖర్లో తడబడి ఓడింది ఎస్ఆర్హెచ్ టీం. దీంతో ఆస్ట్రేలియాకు 2 ఐసీసీ ట్రోఫీలు అందించిన కమిన్స్ను భారీ ధరకు కొనుగోలు చేసిన ఎస్ఆర్హెచ్ అతడిపై భారీ అంచనాలే పెట్టుకుంది. మరోవైపు మొదటి మ్యాచ్లో గుజరాత్ చేతిలో ఓడిన ముంబై ఇవాళ జరిగే పోరులో హైదరాబాద్కు షాక్ ఇవ్వాలని చూస్తోంది. అయితే ఇప్పటి వరకు 7 మ్యాచ్లు జరిగిన ఈ సీజన్లో హోమ్ గ్రౌండ్లో మ్యాచ్ ఆడిన ఏ జట్టు ఓడిపోలేదు. ఉప్పల్ స్టేడియంలో స్థానిక పరిస్థితులను ఎస్ఆర్హెచ్ ఏ మేరకు వినియోగించుకుంటుందో చూడాలి. ఇక ప్రేక్షకులు వాటర్ బాటిల్స్, కెమెరాలు, బైనాక్యులర్, హ్యాండ్ బ్యాగ్స్, ఫుడ్ ఐటమ్స్ స్టేడియంలోకి తీసుకెళ్లేందుకు అనుమతించడం లేదన్నారు పోలీసులు. స్టేడియం చుట్టూ 2800 మంది పోలీసులతో 360 సీసీ కెమెరాలతో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. ఉప్పల్ స్టేడియంలో హైదరాబాద్ టీం 7 మ్యాచ్లు ఆడనుంది. అందుకు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేశారు నిర్వాహకులు. ఐపీఎల్ లీగ్ మొదలైన 5 రోజుల తర్వాత సన్ రైజర్స్ హైదరాబాద్ సొంత ఇలాకాలో తొలి పోరుకు సిద్ధమైంది. ఇవాళ ఉప్పల్ స్టేడియం వేదికగా సాయంత్రం 7:30 హైదరాబాద్ ముంబై ఇండియన్స్ జట్ల మధ్య పోరు జరగనుంది. తొలి మ్యాచ్లో కోల్కతాతో విజయానికి దగ్గరగా వచ్చిన ఆఖర్లో తడబడి ఓడింది ఎస్ఆర్హెచ్ టీం. దీంతో ఆస్ట్రేలియాకు 2 ఐసీసీ ట్రోఫీలు అందించిన కమిన్స్ను భారీ ధరకు కొనుగోలు చేసిన ఎస్ఆర్హెచ్ అతడిపై భారీ అంచనాలే పెట్టుకుంది. మరోవైపు మొదటి మ్యాచ్లో గుజరాత్ చేతిలో ఓడిన ముంబై ఇవాళ జరిగే పోరులో హైదరాబాద్కు షాక్ ఇవ్వాలని చూస్తుంది. అయితే ఇప్పటి వరకు 7 మ్యాచ్లు జరిగిన ఈ సీజన్లో హోమ్ గ్రౌండ్లో మ్యాచ్ ఆడిన ఏ జట్టు ఓడిపోలేదు. ఉప్పల్ స్టేడియంలో స్థానిక పరిస్థితులను ఎస్ఆర్హెచ్ ఏ మేరకు వినియోగించుకుంటుందో చూడాలి. ఇక ప్రేక్షకులు వాటర్ బాటిల్స్, కెమెరాలు, బైనాక్యులర్, హ్యాండ్ బ్యాగ్స్, ఫుడ్ ఐటమ్స్ స్టేడియంలోకి తీసుకెళ్లేందుకు అనుమతించడం లేదన్నారు పోలీసులు. స్టేడియం చుట్టూ 2800 మంది పోలీసులతో 360 సీసీ కెమెరాలతో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. ఉప్పల్ స్టేడియంలో హైదరాబాద్ టీం 7 మ్యాచ్లు ఆడనుంది. అందుకు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేశారు నిర్వాహకులు.